హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. ఈరోజు మనం సైకాలజీకి సంబంధించినటువంటి మూర్తిమత్వం పర్సనాలిటీ అనేటువంటి మొత్తం యూనిట్ పైన గ్రాండ్ టెస్ట్ నిర్వహించుకోబోతున్నాం. అదేవిధంగా మన శ్రీ సాయి ట్యుటోరియల్ ద్వారా డైలీ 7 PM కు నిర్వహించేటువంటి ఫ్రీ మరియు క్వాలిటీ లైవ్ టెస్ట్ల యొక్క సిలబస్ని ఒకరోజు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి టైటిల్ని క్లిక్ చేయగానే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి ఉంటాయి. వాటి ద్వారా జాయిన్ అయ్యేసి డైలీ లైవ్ టెస్ట్ల యొక్క సిలబస్ ని ఒకరోజు ముందుగానే తెలుసుకోండి. మన శ్రీ సాయి ట్యుటోరియల్ మీ యొక్క గమ్యాన్ని చేరే వరకు మిమ్మల్ని ప్రోత్సహిస్తూ మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క సపోర్ట్ కూడా మాకు చాలా అవసరం కాబట్టి వీడియోని చూస్తున్న వాళ్ళంతా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి. ఈరోజు లైవ్ టెస్ట్లో భాగంగా మన మొదటి క్వశ్చన్ వచ్చేసి, ఈ హార్మోన్ తక్కువ అయితే ఎముకల్లో పెలుసుదనం ఏర్పడుతుంది. ఆప్షన్ 1 పారాథార్మోన్, ఆప్షన్ 2 థైరాక్సిన్, ఆప్షన్ 3 గ్రోత్ హార్మోన్, ఆప్షన్ 4 ఎడ్రినలిన్. ఇక్కడ క్వశ్చన్ ని బట్టి 5 నుంచి 10 సెకండ్ల సమయం అనేది మీకు ఉంటుంది. ఆలోపు మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్ గా కామెంట్ చేస్తూ ఉండాలి. వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా తప్పకుండా లైక్ చేయగలగాలి. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 పారాథార్మోన్. ఇక్కడ చూసుకుంటే ఈ పారాథార్మోన్ గనక తక్కువ అయిందనుకోండి ఎముకల్లో పెలుసుదనం అనేది ఏర్పడుతుంది. అలా కాకుండా రక్తంలో ఈ హార్మోన్ అనేది ఎక్కువ అయిందనుకోండి కండరాలు సంకోచ స్థితిలో ఉంటాయి. ఆ రకమైనటువంటి పరిస్థితిని మనం ఏమంటాము అంటే టిటానీ అంటాము, గమనించాలి. తర్వాత రెండవ క్వశ్చన్ వచ్చేసి, థైరాక్సిన్ లోపం వల్ల వయోజన దశలో వచ్చేటువంటి వ్యాధి ఏది? ఆప్షన్ 1 డార్ఫిజం, ఆప్షన్ 2 క్రెటినిజం, ఆప్షన్ 3 వచ్చేసి మిక్సోడిమా, ఆప్షన్ 4 వచ్చేసి టిటానీ. ఫాస్ట్గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 మిక్సోడిమా అండి. ఇక్కడ థైరాక్సిన్ లోపం వల్ల మనకి ఇక్కడ కౌమార దశలో కనుక చూసుకుంటే క్రెటినిజం అనేటువంటి వ్యాధి వస్తుంది. అదేవిధంగా మనకు వయోజన దశలో కనుక చూసుకుంటే మిక్సోడిమా అనేటువంటి వ్యాధి వస్తుంది, గమనించాలి. తర్వాత మూడవ క్వశ్చన్ వచ్చేసి, ఆదుర్త బలహీనతలు అనేది ఈ గ్రంథి లోపం వల్ల వస్తాయి. ఆప్షన్ 1 పీయూష గ్రంథి, ఆప్షన్ 2 అవటు గ్రంథి, ఆప్షన్ 3 పార్శ్వ అవటు గ్రంథి, ఆప్షన్ 4 బీజ గ్రంథులు. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని తెలియజేయండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 బీజ గ్రంథులు అండి. ఈ బీజ గ్రంథులు అనేటివి స్త్రీ పురుష సంతానానికి సంబంధించినటువంటి గ్రంథులు. ఇవి సరైన రీతిలో కనుక స్రవించాయనుకోండి సరళమైనటువంటి ఆలోచనలు అనేటివి వస్తాయి. అలా కాకుండా తక్కువ కనుక స్రవించాయనుకోండి మనకు ఆదుర్త బలహీనతలు అనేటివి ఈ రకంగా ఈ గ్రంథి లోపం వల్ల జరుగుతాయి. తర్వాత నాలుగో క్వశ్చన్ వచ్చేసి, అతి గారాభం వల్ల శిశువులో ఏర్పడే సమస్యాత్మక ప్రవర్తన. ఆప్షన్ 1 తప్పించుకొని తిరగడం, ఆప్షన్ 2 హఠం చేయడం, ఆప్షన్ 3 దౌర్జన్యం, ఆప్షన్ 4 నాడీ రుగ్మత. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 హఠం చేయడం జరుగుతుందండి. అతి గారాభం అనేది చేయడం వల్ల పిల్లల్లో ఏర్పడేటువంటి సమస్యాత్మక ప్రవర్తన ఏంటి అంటే హఠం చేస్తూ ఉంటారు, ప్రతిదానికి మంకుతనం చేస్తూ ఉంటారు. తర్వాత ఐదవ క్వశ్చన్ వచ్చేసి, తోటి పిల్లల చేత చదువులో ఏమీ రాదు అని ఏడిపించబడ్డ రాము అనేటువంటి అబ్బాయి క్రికెట్లో రాణించడం అనేది ఏ రక్షక తంత్రానికి సంబంధించింది? ఆప్షన్ 1 స్వైర కల్పన, ఆప్షన్ 2 ప్రతిగమనం, ఆప్షన్ 3 పరిహారము, ఆప్షన్ 4 విస్థాపనము. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 పరిహారం అండి. ఇక్కడ ఒక రంగంలో రాణించలేని దాన్ని వేరొక రంగంలో రాణించడం జరిగింది.
ఈ రకంగా ఒక రంగంలో రాణించలేనప్పుడు మరొక రంగంలో రాణించి సర్దుబాటు చేసుకునేటువంటి రక్షక తంత్రం ఏంటి అంటే పరిహారము గమనించాలి. తర్వాత 6వ క్వశ్చన్ వచ్చేసి మానసిక ఆరోగ్యవంతుని లక్షణం కానిది ఏది? ఆప్షన్ 1 ఉద్వేగ స్థిరత్వం, ఆప్షన్ 2 ఆశావాదము, ఆప్షన్ 3 వాస్తవిక దృక్పథం, ఆప్షన్ 4 విషమ యోజనం. ఫాస్ట్గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 విషమ యోజనం. పరిస్థితుల్లో సర్దుబాటు చేసుకోలేనప్పుడు మనకేమొస్తుంది? విషమ యోజనం అనేది ఏర్పడుతుంది. ఇక్కడ మానసికంగా ఆరోగ్యవంతునిగా ఉన్నాడు అంటే పరిసరాలతో సర్దుబాటు చేసుకున్నట్టే. ఆ రకంగా పరిసరాలతో సర్దుబాటు చేసుకున్నటువంటి మానసికంగా ఆరోగ్యంగా ఉన్నటువంటి లక్షణాల్లో ఉద్వేగ స్థిరత్వము, ఆశావాద దృక్పథము, అదేవిధంగా వాస్తవిక దృక్పథం అనేటివి ఉంటాయి. తర్వాత 7వ క్వశ్చన్ వచ్చేసి పర్సోనా అనేది ఏ భాషా పదము? ఆప్షన్ 1 లాటిన్, ఆప్షన్ 2 గ్రీకు, ఆప్షన్ 3 ఇంగ్లీషు, ఆప్షన్ 4 ఫ్రెంచ్. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 లాటిన్ భాషా పదం అండి. ఇక్కడ చూసుకుంటే పర్సనాలిటీ అనేటువంటి ఇంగ్లీష్ పదం అనేది పర్సోనా అనేటువంటి లాటిన్ భాషా పదం నుంచి పుట్టింది. పర్సోనా అంటే అర్థం ఏంటి అంటే ముసుగు. గమనించాలి. ఇక్కడ చూసుకుంటే ఇంగ్లీష్ పదం అడిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. చాలా మంది ఇది లాటిన్ పదమా, గ్రీక్ పదమా, ఫ్రెంచ్ పదమా నేర్చుకుంటారు. కానీ మనకు డైరెక్ట్ గా అదే పదం అడిగేసరికి ఇంగ్లీష్ లో ఉన్నటువంటి పదం పర్సనాలిటీ ఉందండి. ఇప్పుడు పర్సనాలిటీ అనేది ఏంటి? ఇంగ్లీషు పదము. ఆల్రెడీ మీకు ఫస్ట్ లైవ్ టెస్ట్ లో అడగడం జరిగింది. ఇప్పుడు ఈ రకంగా అడగడం జరిగింది. గమనించాలి, జాగ్రత్తగా చూసి ఆన్సర్ చేయాలి. తర్వాత 8వ క్వశ్చన్ వచ్చేసి సాంఘిక సంబంధాలలో వ్యక్తి కలిగి ఉండేటువంటి పరిపూర్ణమైనటువంటి ప్రవర్తన రీతిని మూర్తిమత్వం అంటారు అని నిర్వచించినది ఎవరు? ఆప్షన్ 1 కాంటర్, ఆప్షన్ 2 ఆల్పోర్ట్, ఆప్షన్ 3 హిల్గార్డ్, ఆప్షన్ 4 డేషియల్. ఫాస్ట్గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్గా కామెంట్ చేస్తూ ఉండగలరు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 డేషియల్ అండి. సాంఘిక సంబంధాల్లో వ్యక్తి కలిగి ఉండేటువంటి పరిపూర్ణమైనటువంటి పరివర్తన రీతినే మనకు మూర్తిమత్వం అన్నది ఎవరు అంటే డేషియల్. తర్వాత 9వ క్వశ్చన్ వచ్చేసి మూర్తిమత్వ లక్షణాలలో లేనిది ఏది? ఇక్కడ ఆప్షన్ 1 మూర్తిమత్వం ప్రత్యేకమైనది, నిర్దిష్టమైనది, ఆప్షన్ 2 మూర్తిమత్వం వ్యక్తి స్వీయ చైతన్యం, ఆప్షన్ 3 మూర్తిమత్వం వ్యక్తి యొక్క లక్షణాల మొత్తము, ఆప్షన్ 4 మూర్తిమత్వాన్ని వివరించలేము. ఇక్కడ ఏమడిగాడు? మూర్తిమత్వ లక్షణాలలో లేనిది ఏది అని అనడం జరిగింది. ఫాస్ట్గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 మూర్తిమత్వాన్ని వివరించలేము కాదండి. మూర్తిమత్వాన్ని వివరించగలుగుతాము, అంచనా వేయగలుగుతాము, కానీ నిర్దిష్టంగా మనము కొలవలేము. గమనించాలి, మూర్తిమత్వం అనేది ప్రత్యేకమైనటువంటి నిర్దిష్టమైనది. ఎవరి మూర్తిమత్వం వారికి ఉంటుంది, మనం సులభంగా గుర్తించవచ్చు. అదేవిధంగా మూర్తిమత్వం వ్యక్తి స్వీయ చైతన్యం, మన గురించి మనలోని భావాల గురించి తెలుసుకొని ప్రతిస్పందించడాన్ని స్వీయ చైతన్యం అంటారు. మన గురించి పూర్తిగా తెలుసుకోవడమే కదా మూర్తిమత్వం అనేది. తర్వాత మూర్తిమత్వం వ్యక్తి యొక్క లక్షణాల మొత్తం, అన్ని లక్షణాలని కలిపే కదండి ఆ వ్యక్తిలో ఉన్నటువంటి లక్షణాల మొత్తాన్నే మనం ఏమంటాము అంటే మూర్తిమత్వము అంటాము. తర్వాత 10వ క్వశ్చన్ వచ్చేసి మూర్తిమత్వం అనేది ఇక్కడ ఆప్షన్ 1 స్థిరంగా ఉండదు, ఆప్షన్ 2 స్తబ్దంగా ఉండదు, ఆప్షన్ 3 అంచనా వేయొచ్చు, ఆప్షన్ 4 వివరించవచ్చు. ఫాస్ట్గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి. ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 స్థిరంగా ఉండదండి. ఇక్కడ చూసుకుంటే
ఇక్కడ క్వశ్చన్ లో చిన్న కరెక్షన్ అండి, మూర్తిమత్వానికి సంబంధించి సరికానిది అండి. ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి మూర్తిమత్వానికి సంబంధించి సరికానిది. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. ఇక్కడ స్థిరంగా ఉండదండి, ఇక్కడ స్థిరంగా ఉండదు అని ఇవ్వడం జరిగింది కాబట్టి రాంగ్ అండి. మూర్తిమత్వం అనేది స్థిరంగా ఉంటుంది, మనకు స్తబ్దంగా ఉండదు. ఇక్కడ చూసుకుంటే స్థిరంగా ఉండదు స్తబ్దంగా ఉండదు అంటే కారణం ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ మనకు చూసుకుంటే ఒకరిపైన కోపం వచ్చింది అనుకోండి, ఆ కోపం అనేది మనకు ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది. అంటే ఆ కోపం అనే కాదు, ఆ కోపం అనేటువంటి ఒక అంశం అనేది మన లోపల ఉంటుంది, కానీ ఆ కోపం అనేది ఒక్కొక్క సందర్భాల్లో కొంత ఎక్కువ కానీ తక్కువ కానీ ఉంటుంది. అంటే స్తబ్దంగా ఉండదు, నిలకడగా మార్పు లేని దానిగా ఉండలేదు. ఇప్పుడు ఒకరిపైన కోపం వచ్చేసి కొట్టేశామనుకోండి, ప్రతిసారి కోపం వచ్చినప్పుడు కొట్టలేం కదా, ఆ రకంగా మారుతూ ఉంటుంది, స్తబ్దంగా ఉండదు. తర్వాత 11వ క్వశ్చన్ వచ్చేసి వ్యక్తి యొక్క మూర్తిమత్వం అతని ఈ స్వభావం వలన ముఖ్యంగా ప్రభావితం అవుతుంది. ఆప్షన్ 1 అభిరుచులు, ఆప్షన్ 2 వైఖరులు, ఆప్షన్ 3 అవసరాలు, ఆప్షన్ 4 అలవాట్లు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 వైఖరులు. వైఖరుల వల్ల అంటే ఏదైనా ఒక అంశం పట్ల మన యొక్క సముఖత లేదా విముఖత వల్లనే కదా మన యొక్క మూర్తిమత్వం అనేది తెలిసేది. ఒక అంశం పైన మన యొక్క అభిప్రాయం వల్లనే కదా మూర్తిమత్వం అనేది తెలిసేది. కాబట్టి వైఖరుల ద్వారా మూర్తిమత్వ స్వభావం అనేది మనం గుర్తుపట్టొచ్చు. తర్వాత 12వ క్వశ్చన్ వచ్చేసి ఈ గ్రంథి ప్రభావం వల్ల భారీ కాయం వస్తుంది. ఆప్షన్ 1 అధివృక్క గ్రంథి, ఆప్షన్ 2 పీయూష గ్రంథి, ఆప్షన్ 3 పార్శ్వ అవటు గ్రంథి, ఆప్షన్ 4 అవటు గ్రంథి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ ని మన ఛానల్ కి అందించండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ ని చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇక్కడ చాలా మంది నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారండి. ఖచ్చితంగా నోటిఫికేషన్ రావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఒక గంట సింబల్ అనేది వస్తుంది, అందులో పైన ఆల్ అనేటువంటి ఆప్షన్ ని క్లిక్ చేస్తేనే మీకు అన్ని నోటిఫికేషన్లు వస్తాయి, గమనించాలి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 2 పీయూష గ్రంథి. పీయూష గ్రంథి గ్రోత్ హార్మోన్ ని స్రవిస్తుంది. ఈ గ్రోత్ హార్మోన్ కనుక నార్మల్ గా ఉందనుకోండి ఓకే చురుగ్గా ఉంటారు, అలా కాకుండా కనుక ఎక్కువ అయిందనుకోండి జైగాంటిజం అనేటువంటి వ్యాధి వస్తుంది. జైగాంటిజం అంటే అతి దీర్ఘకాయత్వం, ఎక్కువగా శరీరం అనేది పెరగడం, దాన్ని మనం భారీ కాయత్వం, భారీ కాయం అని కూడా అంటాము. సారీ, ఇక్కడ భారీ కాయం అంటే ఇక్కడ వెడల్పులో వస్తుంది కదా, ఇక్కడ చూసుకుంటే భారీ కాయం అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చాలా ఎక్కువగా పెరగడం అనేది అర్థం చేసుకోవాలి. తర్వాత 13వ క్వశ్చన్ వచ్చేసి జీవి పరిసరాలతో సంతృప్తికరమైనటువంటి సంబంధం ఏర్పరచుకోవడమే సర్దుబాటు అని అన్నది ఎవరు? ఆప్షన్ 1 జేమ్స్ డ్రైవర్, ఆప్షన్ 2 సైమన్, ఆప్షన్ 3 ప్రిన్స్, ఆప్షన్ 4 కాటిల్. ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 సైమన్స్. తర్వాత 14వ క్వశ్చన్ వచ్చేసి మూర్తిమత్వం అంటే లక్షణాంశాల యొక్క గుణాత్మకమైనటువంటి నమూనాని తెలియజేసింది ఎవరు? ఆప్షన్ 1 జేఎఫ్ బ్రౌన్, ఆప్షన్ 2 ఈ ప్యారిస్, ఆప్షన్ 3 విల్బర్ట్ జేమ్స్, ఆప్షన్ 4 బర్జెస్. ఫాస్ట్ గా మీ సమాధానాన్ని తెలియజేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 జేఎఫ్ బ్రౌన్. ఇక్కడ గుణాత్మకమైనటువంటి నమూనా అంటే లక్షణాంశాలు, ఆలోచన, వివేచన, ఈ రకమైనటువంటి గుణాత్మకమైనటువంటి అంశాలను తెలియజేసేటువంటిదే మూర్తిమత్వం అని తెలియజేసింది జేఎఫ్ బ్రౌన్. తర్వాత 15వ క్వశ్చన్ వచ్చేసి ఈ గ్రంథి విడుదల చేసే హార్మోన్ తక్కువైతే మిక్సోడిమా వ్యాధి వస్తుంది. ఆప్షన్ 1 పిట్యూటరీ గ్రంథి, ఆప్షన్ 2 థైరాయిడ్ గ్రంథి, ఆప్షన్ 3 పార్శ్వఅవుటు గ్రంథి, ఆప్షన్ 4 అడ్రినలిన్ గ్రంథి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 థైరాయిడ్ గ్రంథి. దీన్ని మనకు తెలుగులో అవటు గ్రంథి అని కూడా అంటాము. ఈ థైరాక్సిన్ లోపల ఇది విడుదల చేసేటటువంటి థైరాక్సిన్ మనకు తక్కువైతే గనక మిక్సోడిమా అనేటువంటి వ్యాధి వస్తుంది. ఎప్పుడు అంటే వయోజన దశలో.
తర్వాత 16వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో మూర్తిమత్వ లక్షణం కానిది ఏది? ఇక్కడ ఆప్షన్ 1 జ్ఞానాత్మక భావావేశ అంశాలను కలిగి ఉంటుంది, ఆప్షన్ 2 స్థిరంగా ఉంటుంది, ఆప్షన్ 3 పొందికైనది మరియు నిరంతరమైనది, ఆప్షన్ 4 నిర్దిష్టంగా కొలవచ్చు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 నిర్దిష్టంగా కొలవవచ్చు అనేది సరి అయినది కాదు. నిర్దిష్టంగా కొలవలేము. మూర్తిమత్వాన్ని వివరించవచ్చు, అంచనా వేయవచ్చు, కానీ నిర్దిష్టంగా పర్ఫెక్ట్గా మనం కొలవలేము. తర్వాత 17వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి. ఇక్కడ స్టేట్మెంట్ 1 పీయూష గ్రంథి మానసిక వికాసం, ఆప్షన్ 2 థైరాయిడ్ గ్రంథి ప్రజ్ఞా వికాసం, ఆప్షన్ 3 ఎడ్రినల్ గ్రంథి ఉద్వేగ వికాసం, ఆప్షన్ 4 బీజ గ్రంథులు లైంగిక వికాసం. అడిషనల్ ఆప్షన్స్ వచ్చేసి 1, 2, 3 మాత్రమే, ఆప్షన్ 2, 2, 3 మాత్రమే, ఆప్షన్ 3 1, 4 మాత్రమే, ఆప్షన్ 4 పైవన్నీ. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే క్వశ్చన్లో మనకు సరైనది అడిగాడా సరి కానిది అడిగాడా, అప్పుడప్పుడు ఒక్కోసారి నేను కూడా మిస్టేక్ చేస్తూ ఉంటానండి. కాబట్టి ఖచ్చితంగా మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి, ఎగ్జామ్లో గమనించాలి. ఇక్కడ ఏమడిగాడు? సరైన దాన్ని గుర్తించాలి. ఇక్కడ చూసుకుంటే పైవన్నీ కూడా సరైనవే అండి. పీయూష గ్రంథి అనేది మానసిక వికాసానికి సంబంధించింది, థైరాయిడ్ గ్రంథి ప్రజ్ఞా వికాసానికి సంబంధించింది, ఎడ్రినల్ గ్రంథి ఉద్వేగ వికాసానికి సంబంధించింది, బీజ గ్రంథి లైంగిక వికాసానికి సంబంధించింది. తర్వాత 18వ క్వశ్చన్ వచ్చేసి మూర్తిమత్వం అనగా ఆప్షన్ 1 ప్రత్యేక లక్షణాల సముదాయం, ఆప్షన్ 2 లక్షణాల సమగ్ర స్వరూపం, ఆప్షన్ 1 1, 2 మాత్రమే, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఫాస్ట్గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 2 మాత్రమే సరి అయినది, మొదటిది సరైనది కాదు. ప్రత్యేక లక్షణాల సముదాయాన్ని మనం మూర్తిమత్వం అంటామా? లేదు. అన్ని అంశాలను, అన్ని సాంఘిక మానసిక ఉద్వేగ నైతిక ఈ రకంగా మనకు ఉన్నటువంటి అన్ని లక్షణాల సమగ్ర స్వరూపాన్ని మనం ఏమంటాము అంటే మూర్తిమత్వం అంటాము, కొన్ని ప్రత్యేకమైన వాటిని కాదు. తర్వాత 19వ క్వశ్చన్ వచ్చేసి మూర్తిమత్వ వికాసంపై ప్రభావం చూపేటువంటి మొదటి కారకం ఏది? ఆప్షన్ 1 అనువంశికత, ఆప్షన్ 2 పరిసరాలు, ఆప్షన్ 3 అనువంశికత మరియు పరిసరాలు, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 అనువంశికత. తర్వాత 20వ క్వశ్చన్ వచ్చేసి ఈ క్రింది వాటిలో సరికాని జత ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1 జైగాంటిజం పీయూష గ్రంథి, స్టేట్మెంట్ 2 క్రెటినిజం థైరాయిడ్ గ్రంథి, ఆప్షన్ 3 టిటాని పార్శ్వ అవుటు గ్రంథి. ఇక్కడ చూసుకుంటే అడిషనల్ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 1, 2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏదీ కాదండి, ఎందుకంటే ఇవన్నీ కూడా సరి అయినటువంటి జతలే. జైగాంటిజం మనకి ఇక్కడ చూసుకుంటే అతి దీర్ఘకాయత్వం అనేది పీయూష గ్రంథి ద్వారా వస్తుంది. క్రెటినిజం అనేది మనకు కౌమార దశలో థైరాయిడ్ గ్రంథి స్రవించేటువంటి థైరాక్సిన్ వల్ల వస్తుంది, అదేవిధంగా అంటే ఎక్కువ అయితే వస్తుంది. దాని తర్వాత మనకు టిటాని అనేది మనకి ఇక్కడ చూసుకుంటే కనుక పారాథార్మోన్ లోపం వల్ల వస్తుంది. తర్వాత 21వ క్వశ్చన్ వచ్చేసి రక్తంలో కాల్షియం స్థాయిని స్థిరపరుస్తూ ఉండేటువంటి హార్మోన్ ఏది? ఆప్షన్ 1 పారాథార్మోన్, ఆప్షన్ 2 కార్డిసాల్, ఆప్షన్ 3 థైరాక్సిన్, ఆప్షన్ 4 ఎడ్రినలిన్. దీని యొక్క సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 పారాథార్మోన్. తర్వాత 22వ క్వశ్చన్ దృష్టిలోపం ఉన్న హెలెన్ కెల్లర్ గొప్ప రచయితగా పేరు పొందడం అనేది ఏ రక్షక తంత్రానికి చెందినది? ఆప్షన్ 1 పరిహారము, ఆప్షన్ 2 ప్రక్షేపణము, ఆప్షన్ 3 అంతర్లీనము, ఆప్షన్ 4 ప్రతిగమనము. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేశారా?
ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 పరిహారం అండి. ఇక్కడ చూసుకుంటే అంగవైకల్యం ఉన్న వారిలో గనక చూసుకుంటే ఎక్కువగా ఉపయోగపడేటువంటి రక్షక తంత్రం ఏంటి అంటే పరిహారము. ఇక్కడ చూసుకుంటే దృష్టిలోపం ఉన్నటువంటి హెలెన్ కెల్లర్ గొప్ప రచయితగా పేరు పొందడం అనేది ఈ రక్షక తంత్రానికి చెందింది అంటే పరిహారానికి సంబంధించింది. తర్వాత 23వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో మూర్తిమత్వ వికాసంకు తోడ్పడనివి ఏవి? ఆప్షన్ 1 శారీరక వ్యాయామం, ఆప్షన్ 2 ధ్యానము, ఆప్షన్ 3 వాయిదా వేయడం, ఆప్షన్ 4 బద్ధకం. అడిషనల్ ఆప్షన్స్ వచ్చేసి 1,2, ఆప్షన్ 2 3,4, ఆప్షన్ 3 1,3, ఆప్షన్ 4 ఏది కాదు. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 3,4. ఇక్కడ మూర్తిమత్వ వికాసానికి తోడ్పడనివి ఏవి అని అడగడం జరిగింది. ఇక్కడ వాయిదా వేయడం పోస్ట్ పోన్మెంట్, అదేవిధంగా బద్ధకమును అనే ఈ రకమైనటువంటి 2 అంశాలు మూర్తిమత్వ వికాసానికి అవరోధాలుగా ఉంటాయి, గమనించాలి. తర్వాత 24వ క్వశ్చన్ వచ్చేసి ఈ గ్రంథి స్రవించే అనేక హార్మోన్ల కారణంగా పిల్లలు శత్రువులుగా, సాత్విక స్వభావులుగా, అదే ఇక్కడ శత్రువులుగా కదండి చతురులుగా, పిల్లలు చతురులుగా, అదేవిధంగా సాత్విక స్వభావులుగా, మానసిక స్థిరత్వం కలవారుగా ఉంటారు. ఆప్షన్ 1 పీయూష గ్రంథి, ఆప్షన్ 2 అవటు గ్రంథి, ఆప్షన్ 3 పార్శ్వ అవటు గ్రంథి, ఆప్షన్ 4 అడ్రినల్ గ్రంథి. దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 పీయూష గ్రంథి. తర్వాత 25వ క్వశ్చన్ వచ్చేసి స్నేహితులతో గ్రౌండ్కు వెళ్ళి సరదాగా ఆడుకోవాలని ఉన్నప్పటికీ అమ్మ తిడుతుంది అనేటువంటి భయపడే పిల్లవాడు అనుభవిస్తున్నటువంటి సంఘర్షణ ఏది? ఆప్షన్ 1 ఉపగమ సంఘర్షణ, ఆప్షన్ 2 పరిహార సంఘర్షణ, ఆప్షన్ 3 ఉపగమ పరిహార సంఘర్షణ, ఆప్షన్ 3 ద్విఉపగమ పరిహార సంఘర్షణ. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఉపగమ పరిహార సంఘర్షణ అండి. ఇక్కడ మనకు స్నేహితులతో వెళ్ళాలని ఉంది, అది ఇష్టమైంది. ఇక్కడ చూసుకుంటే వెళ్తే గిట్ట అమ్మ తిడుతుంది అని భయపడుతున్నాడు, అంటే ఇది ఇష్టం లేనిది. అంటే ఒకటి ఇష్టమైంది, ఇంకోటి ఇష్టం లేనిది. ఈ రకంగా రెండింటి మధ్య ఏర్పడే సంఘర్షణ ఉపగమ పరిహార సంఘర్షణ. తర్వాత 26వ క్వశ్చన్ వచ్చేసి ఒక వ్యక్తి పరిసరాలతో అసమతుల్యమైనటువంటి ప్రవర్తనను ఏర్పరచుకోవడం అనేది ఆప్షన్ 1 సమయోజనం, ఆప్షన్ 2 విషమయోజనం, ఆప్షన్ 3 సంఘర్షణ, ఆప్షన్ 4 కుంటనం. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 విషమ యోజనం అండి. అంటే వ్యక్తి పరిసరాలతో మనకు సర్దుబాటు కాలేనప్పుడు ఏ రకమైనటువంటి ప్రభావం అనేది ఏర్పడుతుంది అంటే విషమ యోజనం అనేది ఏర్పడుతుంది. తర్వాత 27వ క్వశ్చన్ వచ్చేసి సతీష్కు ఆస్ట్రేలియాలో తను ఎంతగానో ఇష్టపడేటువంటి ఉద్యోగ అవకాశం లభించింది, కానీ వృద్ధులైనటువంటి తల్లిదండ్రులను అంత దూరం తీసుకుపోవడం ఇష్టం లేని సతీష్ ఎదుర్కొంటున్నటువంటి సంఘర్షణ. ఆప్షన్ 1 ఉపగమ సంఘర్షణ, ఆప్షన్ 2 పరిహార సంఘర్షణ, ఆప్షన్ 3 ఉపగమ పరిహార సంఘర్షణ, ఆప్షన్ 4 ద్విఉపగమ పరిహార సంఘర్షణ. వీడియోని లైక్ చేయాలండి అందరూ. ఇంకా పెరగాలి లైక్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 ఉపగమ పరిహార సంఘర్షణ. ఇక్కడ చూసుకుంటే ఈ క్వశ్చన్ 2 రకాలుగా మనం అర్థం చేసుకోగలగాలి. మనకు 2 రకాలుగా ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మనకి ఇక్కడ చూసుకుంటే సతీష్కు ఆస్ట్రేలియాలో తను ఎంతగానో ఇష్టపడేటువంటి ఉద్యోగ అవకాశం అనేది లభించింది, అంటే ఇక్కడ ఇష్టపడేటువంటి ఒక అంశం అనేది దొరికింది. దాని తర్వాత చాలా దూరం కదా ఆస్ట్రేలియా అంటే, ఆ రకంగా ఆ దూరంలో మనకి వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు తీసుకుపోయి చాలా ఇబ్బందులకు గురి చేయడం, అంటే కొత్త వాతావరణం, ఆ రకమైనటువంటి ఇబ్బందులకు గురి చేయడం అనేది ఇష్టం లేదు. ఒకటి ఇష్టమైంది, ఇంకోటి ఇష్టం లేదు, కాబట్టి ఉపగమ పరిహార సంఘర్షణ. అలా కాకుండా సతీష్కు ఆస్ట్రేలియాలో తను ఎంతగానో ఇష్టపడే ఉద్యోగ అవకాశం లభించింది, కానీ వృద్ధులైనటువంటి తల్లిదండ్రులను ఎలా తీసుకెళ్ళాలి అని ఆలోచిస్తున్నాడు, ఈ మధ్యలో ఎదుర్కొనే సంఘర్షణ ఏది అని అడిగాడు అనుకోండి, అప్పుడేమవుతుంది అంటే ఉపగమ సంఘర్షణ అవుతుంది. ఎందుకు అంటే తల్లిదండ్రులు ఇష్టమే,
మనకు ఉద్యోగము కూడా ఇష్టమే, కాబట్టి ఉపగమ సంఘర్షణ అనేది అవుతుంది. తర్వాత 28వ క్వశ్చన్ వచ్చేసి దుబాయ్లో ఎక్కువ వేతనంతో మంచి ఉద్యోగం ఉన్న ఊర్లో తక్కువ వేతనంతో మంచి ఉద్యోగం లభించిన వ్యక్తికి ఏర్పడేటువంటి సంఘర్షణ. ఆప్షన్ 1 ఉపగమ సంఘర్షణ, ఆప్షన్ 2 పరిహార సంఘర్షణ, ఆప్షన్ 3 పరిహార సంఘర్షణ, ఆప్షన్ 4 ఉపగమ పరిహార సంఘర్షణ. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఉపగమ పరిహార సంఘర్షణ. ఇక్కడ మనకు జాగ్రత్తగా గమనిస్తే మనకు ఎదురైనటువంటి 2 సంఘటనలలో అనుకూల ప్రతికూల అంశాలు ఉంటే అది ఉపగమ పరిహార సంఘర్షణ. ఇక్కడ దుబాయ్ అంటే మనకు దూరం కానీ వేతనం ఎక్కువ, ఇక్కడ ప్రతికూల అనుకూలమైనటువంటి అంశాలు ఉన్నాయి. అదేవిధంగా మనకు ఉన్న ఊర్లో అంటే మనకు దగ్గర అంటే ఇది అనుకూలమైనటువంటి అంశం, వేతనం అనేది మనకు తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూసుకుంటే ఇది ప్రతికూలమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఈ రకమైనటువంటి సంఘటనల మధ్య ఏర్పడేటువంటి మనకు ఈ రకమైనటువంటి సంఘర్షణ ఏంటి అంటే ఉపగమ పరిహార సంఘర్షణ. తర్వాత 29 రాకేష్కి క్లాసులో మాస్టారు ఇచ్చినటువంటి సమస్య ఎంత ప్రయత్నించినా రావడం లేదు. అలాంటి సమయంలో అతని మిత్రుడు ఆట పట్టించే ప్రయత్నం చేసినప్పుడు రాకేష్లో ఏర్పడేటువంటి భావన ఏది? ఆప్షన్ 1 సమయోజనము, ఆప్షన్ 2 విషమయోజనము, ఆప్షన్ 3 కుంటనము, ఆప్షన్ 4 సంఘర్షణ. ఫాస్ట్గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి. ఇంకా వీడియోని లైక్ చేయని వాళ్ళంతా తప్పకుండా లైక్ చేయాలి. మనకు లైవ్లో ఉన్న వాళ్ళు అదేవిధంగా ఇక్కడ లైక్స్ అనేటివి ఖచ్చితంగా బ్యాలెన్సింగ్గా ఉండే విధంగా చూసుకోగలరు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 కుంటనం అండి. ఇక్కడ చూసుకుంటే ఈ కుంటనం అంటే ఏంటి అని చాలా మంది అడుగుతున్నారు. ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు క్లారిటీ అనేది ఇచ్చే ప్రయత్నం అనేది చేస్తాను. మనకి ఇక్కడ చూసుకుంటే మానవుని యొక్క ఆశయం కానీ ఏదైనా ఒక అవసరం అనేది ఉంటుంది కదా, అది తృప్తిపరచడంలో గనక ఏదైనా అవరోధనం అనేది ఏర్పడినప్పుడు మనకు ఉద్భవించేటువంటి భావన. ఇప్పుడు మనం ఏదైనా ఒక చాలా కష్టంగా ఉన్నట్టు పరిస్థితిలో ఉన్నప్పుడు మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ రాకేష్కి క్లాసులో మాస్టర్ ఇచ్చినటువంటి సమస్య అనేది ఎంత ప్రయత్నించినా రావడం లేదు. అంటే ఇక్కడ చూసుకుంటే ఆ వ్యక్తి యొక్క ప్రేరకం అనేది తృప్తి చెందడం లేదు. అలాంటప్పుడు ఇంకా ప్రయత్నిస్తూ ఉన్నాడు కానీ అతని యొక్క తృప్తి అనేది పొందడం లేదు, ఆ సమస్య రావడం లేదు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో కనుక చూసుకుంటే అతని మిత్రుడు వెళ్ళి అతన్ని ఆట పట్టించేటువంటి ప్రయత్నం చేశాడనుకోండి, మనకు చాలా ఘోరమైనటువంటి కోపం అనేది వస్తుంది. ఆ రకమైనటువంటి సిచ్యువేషన్ని మనం ఏమంటాము అంటే కుంటనము అంటారు, గమనించాలి. తర్వాత 30వ క్వశ్చన్ వచ్చేసి డిగ్రీ పూర్తి చేసినటువంటి సతీష్ తర్వాత ఏ కోర్సును ఎంపిక చేసుకోవడం అనేది ఈ రకమైనటువంటి కోర్సును ఎంపిక చేసుకోవడంలో ఏర్పడేటువంటిది ఏంటి అంటే డిగ్రీ పూర్తి చేసినటువంటి సతీష్ తర్వాత కోర్సును ఎంపిక చేసుకోవడంలో ఏర్పడేది. ఆప్షన్ 1 సమయోజనం, ఆప్షన్ 2 విషమయోజనం, ఆప్షన్ 3 కుంటనం, ఆప్షన్ 4 సంఘర్షణ. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 సంఘర్షణ అండి. ఇక్కడ చూసుకుంటే డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే పీజీ చేద్దామా లేదంటే బీఎడ్ చేద్దామా, ఈ రకంగా 2 సంఘటనలు అనేవి మనకు 2 కోర్సులు అనేవి మన ముందర ఉన్నాయి అనుకోండి, ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి అప్పుడు సంఘర్షణ అనేది మనకు ఏర్పడుతుంది. తర్వాత 31వ క్వశ్చన్ వచ్చేసి రోషాక్ సిరామరకల పరీక్షలో 10 దీర్ఘ చతురస్రాకార కార్డులలో సరైనది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1 5 మీద నలుపు తెలుపు మరకలుంటాయి. ఇక్కడ స్టేట్మెంట్ 2 వచ్చేసి 3 కార్డుల మీద నలుపు తెలుపు అదేవిధంగా ఎరుపు రంగుల కార్డులు ఉంటాయి. దాని తర్వాత స్టేట్మెంట్ 3 2 కార్డుల మీద పంచ రంగులు ఉంటాయి. ఇక్కడ ఏమడిగాడు, రోషాక్ సిరామరకల పరీక్షలో 10 దీర్ఘ చతురస్ర కార్డులలో సరైనది ఏది అని అడగడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఆప్షన్ 1 1, 2 మాత్రమే, ఆప్షన్ 2 2, 3 మాత్రమే, ఆప్షన్ 3 1 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు.
ఇక్కడ సరైన దాన్ని అడిగాడు. దీని యొక్క సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఒకటి మాత్రమే సరైనది. ఇక్కడ చూసుకుంటే రోషాక్ సిరామరకల పరీక్షలో కనుక చూసుకుంటే 10 దీర్ఘచతురస్రాకార కార్లు ఉంటాయి. అందులో 5 కనుక చూసుకుంటే నలుపు తెలుపు సిరామరకలు ఉంటాయి. తర్వాత 2 కార్ల మీద నలుపు, తర్వాత తెలుపు, అదేవిధంగా ఎరుపు రంగులు ఉంటాయి. తర్వాత మిగిలినటువంటి 3 కార్ల మీద పంచ రంగులు ఉంటాయి, గమనించాలి. తర్వాత 32వ క్వశ్చన్ వచ్చేసి ఉద్దీపనలోని దేని ఆధారంగా వ్యక్తి ప్రతిస్పందనలు ఉన్నాయి అని తెలిపేది? ఆప్షన్ 1 స్థానము, ఆప్షన్ 2 విషయము, ఆప్షన్ 3 నిర్ణాయకము, ఆప్షన్ 4 వచ్చేసి మౌలికత. ఫాస్ట్గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 నిర్ణాయకం. ఆల్రెడీ మనం నిన్న చెప్పుకున్నామండి. మనకి ఇక్కడ చూసుకుంటే మనకు మూర్తిమత్వాన్ని అంచనా వేసేటప్పుడు 4 రకాల విషయాలు అనేటివి ఉంటాయి. ఆ 4 రకాల విషయాల్లో స్థానము, దేన్ని బట్టి మనము ఈ రకంగా గుర్తించగలుగుతున్నాం, తర్వాత ఏ అంశం పైన గుర్తించగలుగుతున్నాము, దాని తర్వాత నిర్ణాయకం అంటే ఉద్దీపనలోని దేని ఆధారంగా వ్యక్తి ప్రతిస్పందనలు ఉన్నాయని తెలిపేది ఏంటి అంటే నిర్ణాయకం, గమనించాలి. తర్వాత 33వ క్వశ్చన్ వచ్చేసి ప్రయోజ్యుడు చెప్పినటువంటి సమాధానం చాలా మంది చెప్పిందా లేదా స్వంత అభిప్రాయమా అని తెలిపేదాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 స్థానము, ఆప్షన్ 2 విషయము, ఆప్షన్ 3 నిర్ణాయకం, ఆప్షన్ 4 మౌలికత. ఫాస్ట్గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయాలి. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 మౌలికత అండి. మౌలికత ఏం చేస్తుంది అంటే ప్రయోజ్యుడు చెప్పినటువంటి సమాధానం చాలా మంది చెప్పిందే నార్మల్గా చెప్తున్నాడా లేదంటే స్వంతంగా చెప్తున్నాడా అని తెలియజేసేది ఏంటి అంటే మౌలికత అనేటువంటి విషయం. తర్వాత 34వ క్వశ్చన్ వచ్చేసి థిమాటిక్ ఎపర్సెప్షన్ టెస్ట్లో మొత్తం కార్ల సంఖ్య ఎంత? ఆప్షన్ 1 30, ఆప్షన్ 2 10, ఆప్షన్ 3 21, ఆప్షన్ 4 31. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 31 అండి. ఇక్కడ థిమాటిక్ ఎపర్సెప్షన్ అనగా అదేవిధంగా మనకి చూసుకుంటే ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష అన్న 2 ఒకటే. థిమాటిక్ ఎపర్సెప్షన్ అని ఇంగ్లీష్లో అంటారు. థిమాటిక్ ఎపర్సెప్షన్ టెస్ట్లో కనుక చూసుకుంటే మనకు 31 కార్లు ఉంటాయి. ఇందులో 30 కార్ల పైన బొమ్మలు ఉంటాయి, ఒక కార్లో బొమ్మ అనేది ఉండదు, గమనించాలి. తర్వాత 35వ క్వశ్చన్ వచ్చేసి ఏ పరీక్షలో జంతువుల పక్షుల బొమ్మలను చూసి చిన్న కథ చెప్పవలసి ఉంటుంది? ఆప్షన్ 1 క్యాట్, ఆప్షన్ 2 వచ్చేసి RIBT, ఆప్షన్ 3 TAT, ఆప్షన్ 4 WAT. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 CAT అండి. CAT అంటే చిల్డ్రన్స్ అపర్సెప్షన్ టెస్ట్ అండి, చిల్డ్రన్స్ అపర్సెప్షన్ టెస్ట్. ఇందులో మనకి ఇక్కడ చూసుకుంటే జంతువులు అదేవిధంగా పక్షుల బొమ్మలు ఉంటాయి. ఇందులో మనకు 10 రకాల దీర్ఘచతురస్రాకారాలు ఉంటాయి. మనకు ఆ కాళ్ళను చూసిన తర్వాత మనకు చిన్న కథ చెప్పాల్సి ఉంటుంది, దాని ద్వారా మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారు, గమనించాలి. తర్వాత 36వ క్వశ్చన్ వచ్చేసి TAT అంటే థిమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్లో పరీక్షలో కనుక చూసుకుంటే పురుషులు స్త్రీలు ఇలా ప్రతి ఒక్క వ్యక్తి మొత్తంగా ఎన్ని కార్లు చూసి దానిలో ఉన్న బొమ్మలపై కథ చెప్పాల్సి ఉంటుంది? ఆప్షన్ 1 31, ఆప్షన్ 2 10, ఆప్షన్ 3 21, ఆప్షన్ 4 11. ఇక్కడ నిన్న ఒక అభ్యర్థి మనని డౌట్ అడగడం జరిగింది. అదేంటి అంటే మనకి ఇక్కడ ఎన్ని కార్లను చూసి దానిలో ఉన్న బొమ్మలపై కథ చెప్పాల్సి ఉంటుంది అని అంశం పైన ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. దీని ఆన్సర్ తెలుసుకొని క్లారిటీ ఇచ్చేసుకుందాం. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 3 21 అండి. ఇక్కడ మనకు పురుషులకు మొత్తంగా ఎన్ని కార్లు ఉంటాయి? 31 కార్లు ఉంటాయి. ఇందులో 30 ఏమో బొమ్మలతో కూడినవి, ఒకటేమో బొమ్మ ఉండదు దానిపైన. మనకి ఇక్కడ పురుషులకు 10 ఇస్తారు, దాని తర్వాత స్త్రీలకు 10 ఇస్తారు. ఇక్కడ మిగిలిన ఎన్ని ఇంకా 10 ఏమో బొమ్మలున్న కార్లు, ఒక కార్డేమో బొమ్మ లేని కార్డు. ఈ 10 కార్లను కూడా మళ్ళీ పురుషులకు ఇస్తారు, అదేవిధంగా ఈ 10 కార్లను కూడా మళ్ళీ స్త్రీలకు ఇస్తారు. అంటే మొత్తంగా ఈ 10 ప్లస్ ఈ 10 ఎంత? 20.
అదేవిధంగా ఈ కార్ని కూడా ఇస్తారు, దానిపైన బొమ్మ లేకపోయినా కూడా దాన్ని కూడా చూస్తారు కదా. నేనేం అడిగాను ఇక్కడ, ఎన్ని కార్లని చూసి అన్నాను. ఎన్ని కార్లను చూసిండు? 21 కార్లను చూసి దానిలో ఉన్నటువంటి బొమ్మలపై కథ చెప్పాల్సి ఉంటుంది. అంటే 21 కార్లో ఉంటుంది అని చెప్పట్లేదు, నేను ఒక్క కార్లో మాత్రం ఉండదు, 20 కార్లో మాత్రం మనకి ఇక్కడ చూసుకుంటే బొమ్మలపై కథ, ఆ ఉన్న బొమ్మలపై కథ చెప్పాల్సి ఉంటుంది. తర్వాత 37వ క్వశ్చన్ వచ్చేసి పద సంసర్గ పరీక్షను తయారు చేసినది ఎవరు? ఆప్షన్ 1 కెంట్ మరియు రొసనాఫ్, ఆప్షన్ 2 ముర్రే అండ్ మోర్గన్, ఆప్షన్ 3 హర్మన్ రోషాక్, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 కెంట్ మరియు రొసనాఫ్లు పద సంసర్గ పరీక్షను రూపొందించడం జరిగింది. తర్వాత 38వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో మూర్తిమత్వాన్ని అంచనా వేసే పరీక్ష కానిది ఏది? ఆప్షన్ 1 టీఏటీ, ఆప్షన్ 2 సిఏటీ, ఆప్షన్ 3 వచ్చేసి డిఏటీ, ఆప్షన్ 4 ఆర్ఐబిటి. ఫాస్ట్గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి. ఇక్కడ ఆప్షన్ 3 ఇస్ రైట్ ఆన్సర్ అండి. ఇక్కడ మూర్తిమత్వాన్ని అంచనా వేసే పరీక్ష కానిది అన్నాడు. డిఏటి అనేది సహజ సామర్థ్యాన్ని అంచనా వేసేటువంటి పరీక్ష, డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్, గమనించాలి. తర్వాత 39వ క్వశ్చన్ వచ్చేసి రోషాక్ సిరామరకల పరీక్షలో హెచ్డి అనేటువంటి ఆంగ్ల అక్షరాలు తెలియజేసేటువంటి అంశం ఏది? ఆప్షన్ 1 మానవ భాగాలు, ఆప్షన్ 2 జంతు భాగాలు, ఆప్షన్ 3 ప్రకృతి ఆకృతులు, ఆప్షన్ 4 వచ్చేసి పూర్తి బొమ్మ. ఫాస్ట్గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి. ఇంకా వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా లైక్ చేయగలరు. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 మానవ భాగాలండి. రోషాక్ సిరా మరకల పరీక్షలో కనుక చూసుకుంటే ప్రయోజులు ఇచ్చినటువంటి ప్రతిస్పందనలు వీళ్ళు ఏం చేస్తారంటే ఆంగ్ల అక్షరాల రూపంలో వీళ్ళు నోట్ చేసుకుని తర్వాత విశ్లేషిస్తారు. అందులో కనుక చూసుకుంటే హెచ్డి అనేటువంటి అక్షరం అనేది సూచించేది ఏంటి అంటే ఆంగ్ల అక్షరాల్లో కనుక చూసుకుంటే మానవ భాగాలని సూచిస్తుంది. అదేవిధంగా హెచ్ అంటే మానవ రూపం, ఏ అంటే జంతు రూపం, ఈ రకంగా మనకు డబ్ల్యూ అంటేనేమో పూర్తి బొమ్మ, ఈ రకంగా మనకు ఈ రకమైనటువంటి భాగాలను వాళ్ళు గుర్తించడం జరుగుతుంది ఆంగ్ల అక్షరాల ద్వారా. తర్వాత 40వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరికాని జత ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1 ఆర్ఐబిటి రోషాక్ ఇంక్ బాటిల్ టెస్ట్ కనుక చూసుకుంటే హర్మన్ రోషాన్, దాని తర్వాత ఆప్షన్ 2 టిఏటి థిమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ ముర్రే అండ్ మోర్గన్, అదేవిధంగా ఆప్షన్ 3 సిఏటి చిల్డ్రన్స్ అపర్సెప్షన్ టెస్ట్ కెంట్ మరియు రొసనాఫ్, ఆప్షన్ 4 డబ్ల్యూఏటి వర్డ్ అసోసియేట్ టెస్ట్. ఇక్కడ చూసుకుంటే మనకు సరికాని జతని గుర్తించాలి. మనకు ఆప్షన్ 1 1,2 మాత్రమే, ఆప్షన్ 2 2,3 మాత్రమే, ఆప్షన్ 3 3,4 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఫాస్ట్గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి. ఇక్కడ సరికాని జత అన్నాడు, ఆప్షన్ 3 ఇస్ రైట్ ఆన్సర్. ఇక్కడ మనకు సిఏటి చిల్డ్రన్స్ అపర్సెప్షన్ టెస్ట్ కనుక చూసుకుంటే ఎల్ బెల్లాక్, ఎస్ బెల్లాక్ గారు దీన్ని ప్రిపేర్ చేయడం జరిగింది. అదేవిధంగా డబ్ల్యూఏటి వర్డ్ అసోసియేషన్ టెస్ట్ కనుక చూసుకుంటే కెంట్ మరియు రొసనాఫ్ గారు దీన్ని రూపొందించడం జరిగింది, గమనించాలి. తర్వాత 41వ క్వశ్చన్ వచ్చేసి సంఘర్షణకు లోను చేసిన విషయంలో గెలవలేక రాజీ పడి దానిలోకి మారిపోయే ధోరణి వల్ల కలిగే సర్దుబాటు అనేది ఈ రక్షక తంత్రాన్ని సూచించును. ఆప్షన్ 1 అంతర్లీనము, ఆప్షన్ 2 ప్రతిగమనము, ఆప్షన్ 3 విస్థాపనము, ఆప్షన్ 4 పరిహారము. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 అంతర్లీనము. సంఘర్షణకు లోన్ చేసేటువంటి విషయంలో గెలవలేక రాజీ పడి దానిలోకి మారిపోయేటువంటి ధోరణి ఏంటి అంటే అంతర్లీనము. అత్తవారింటికి వెళ్ళినటువంటి కోడలు అక్కడ మాంసాహారి కాకపోయినా ఈమె మాంసాహారాన్ని తినడం అనేది అంతర్లీనానికి చెందింది. తర్వాత 42వ క్వశ్చన్ వచ్చేసి డిగ్రీ పట్టా సాధించిన రాముకు ఉద్యోగం చేయాలని లేదు, అలాగని నాన్న యొక్క వ్యాపారం కూడా చూసుకోవాలని లేదు. ఈ రెండింటిలో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఎదుర్కోబోయే సంఘర్షణ. ఆప్షన్ 1 ఉపగమ సంఘర్షణ, ఆప్షన్ 2 ఉపగమ పరిహార సంఘర్షణ, ఆప్షన్ 3 పరిహార సంఘర్షణ, ఆప్షన్ 4 ఉపగమ పరిహార సంఘర్షణ. ఫాస్ట్గా మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండాలి. క్వశ్చన్ నంబరు మీ యొక్క ఆన్సర్ని ఫాస్ట్గా కామెంట్ చేయాలి.
ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 పరిహార సంఘర్షణ అండి. రెండూ ఇష్టం లేవు. మనకి ఇక్కడ చూసుకుంటే డిగ్రీ పట్టా సాధించినటువంటి రాముకు ఉద్యోగం చేయాలని లేదు, తండ్రి యొక్క వ్యాపారం చేసుకోవాలని లేదు. అంటే రెండూ అయిష్టాలే. కాబట్టి రెండు అయిష్టాలకు సంబంధించినటువంటి సంఘర్షణ ఏంటి అంటే పరిహార సంఘర్షణ. తర్వాత 43వ క్వశ్చన్ వచ్చేసి డిఎస్సి కోచింగ్కు వెళ్ళాలని కోరిక ఉన్నప్పటికీ వెళితే సమయము డబ్బులు వృధా అయిపోతాయని ఎటూ నిర్ణయించుకోలేకపోతున్న అభ్యర్థి అనుభవిస్తున్నటువంటి సంఘర్షణ. ఆప్షన్ 1 ఉపగమ సంఘర్షణ, ఆప్షన్ 2 ఉపగమ పరిహార సంఘర్షణ, ఆప్షన్ 3 పరిహార సంఘర్షణ, ఆప్షన్ 4 వచ్చేసి ఉపగమ పరిహార సంఘర్షణ. ఫాస్ట్గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 ఉపగమ పరిహార సంఘర్షణ. డిఎస్సి కోచింగ్ పోవాలని ఇష్టం ఉన్నది, కానీ డబ్బులు పోతామని కష్టంగా ఉన్నది. కాబట్టి ఒకటి ఇష్టమైంది, ఒకటి కష్టమైంది. కాబట్టి ఆప్షన్ 2 ఉపగమ పరిహార సంఘర్షణ. 44వ క్వశ్చన్ వచ్చేసి రాజు కుక్క పిల్లని పట్టుకొని ఆడుకోవాలని ఉన్నప్పటికీ అది కరుస్తుంది, దాన్ని పట్టుకుంటే కరుస్తుందేమో అని భయపడుతున్నాడు. ఇక్కడ ఉపయోగపడేటువంటి రక్షక తంత్రం. ఆప్షన్ 1 ఉపగమ సంఘర్షణ, ఆప్షన్ 2 ఉపగమ పరిహార సంఘర్షణ, ఆప్షన్ 3 పరిహార సంఘర్షణ, ఆప్షన్ 3 ఉపగమ పరిహార సంఘర్షణ. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని తెలియజేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 ఉపగమ పరిహార సంఘర్షణ. కుక్క పిల్లని పట్టుకోవడం ఇష్టం, అది కొరకడం ఇష్టం లేదు. కాబట్టి ఇది ఉపగమ పరిహార సంఘర్షణ. తర్వాత 45వ క్వశ్చన్ వచ్చేసి అందంగా ఉన్న అమ్మాయి కట్నం తక్కువ, మరి అందంగా లేని అమ్మాయి కట్నం ఎక్కువ. ఏదో ఒక అమ్మాయిని ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు అబ్బాయిలో ఎదురయ్యేటువంటి సంఘర్షణ. ఆప్షన్ 1 ఉపగమ సంఘర్షణ, ఆప్షన్ 2 ఉపగమ పరిహార సంఘర్షణ, ఆప్షన్ 3 పరిహార సంఘర్షణ, ఆప్షన్ 4 ఉపగమ పరిహార సంఘర్షణ. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని తెలియజేయండి. వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా తప్పకుండా లైక్ చేయండి. ఆ విధంగా లైక్ చేస్తేనే వీడియో అనేది మిగతా వారికి కూడా సజెస్ట్ అవుతుంది. అందరూ లైక్ చేశారా? ఒక్కసారి బయటకు వచ్చి లైక్ చేసేయండి. లైక్ చేసిన తర్వాత దీని యొక్క ఆన్సర్ని ఫాస్ట్గా కామెంట్ చేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఉపగమ పరిహార సంఘర్షణ. ఒకే సంఘటనలో రెండు రకాల అంశాలని, ప్రతికూలమైనటువంటివి, అనుకూలమైనటువంటి. ఇక్కడ అందంగా ఉన్నటువంటి అమ్మాయి అనుకూలమైనటువంటి అంశము, తక్కువ కట్నము ప్రతికూలమైనటువంటి అంశము. ఈ రకంగా ఒకే సంఘటనలో రెండు అనుకూల ప్రతికూల సంఘటనల మధ్య ఏర్పడినటువంటి సంఘర్షణ ఏంటి అంటే ఉపగమ పరిహార సంఘర్షణ. దీని యొక్క రైట్ ఆన్సర్. అబ్బాయిలు చూస్తున్న అబ్బాయిలంతా కూడా మీరు ఇందులో దేన్ని ఎంచుకుంటారో క్రింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేసేటువంటి ప్రయత్నం అనేది చేయండి. మీ యొక్క మూర్తిమత్వాన్ని నేను అంచనా వేసేటువంటి ప్రయత్నం అనేది చేస్తాను. తర్వాత 46వ క్వశ్చన్ వచ్చేసి అల్లారు ముద్దుగా పెంచుకున్న కుక్క పిల్ల చనిపోయిన విషయాన్ని కావాలని మర్చిపోయి ఆనందంగా ఉన్నటువంటి రాజు ఉపయోగించుకున్న రక్షక తంత్రం ఏది? ఆప్షన్ 1 దమనము, ఆప్షన్ 2 పరిహారము, ఆప్షన్ 3 అంతర్లీనము, ఆప్షన్ 4 విస్థాపనము. ఫాస్ట్గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 1 దమనము. మనకు నష్టాన్ని కలిగించేవి, మనకు బాధను కలిగించేవి, ఆ రకమైనటువంటి అంశాలను కావాలని మనం అచేతనంలోకి పంపించడం, కావాలని మర్చిపోవడాన్ని మనం ఏమంటాము అంటే దమనము అంటాము. తర్వాత 47వ క్వశ్చన్ వచ్చేసి టెట్లో తాను అనుకున్న దానికి 2 మార్కులు తక్కువ వచ్చినందుకు చిన్న పిల్లల్లా ఏడవడం అనేది ఈ రక్షక తంత్రానికి చెందినది. ఆప్షన్ 1 ప్రతిగమనము, ఆప్షన్ 2 పరిహారము, ఆప్షన్ 3 అంతర్లీనము, ఆప్షన్ 4 దమనము. ఫాస్ట్గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి.
ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 ప్రతిగమనం అండి. తన స్థాయికి దిగి మరీ చిన్న పిల్లల్లా ఏడుస్తుంది. అంటే ఇక్కడ చాలా మంది ఉంటారండి ఇట్లాంటి వాళ్ళు, 1 మార్కు 2 మార్కులకు కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళు. కానీ ఆ 1 మార్కు 2 మార్కు ఖచ్చితంగా మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో మాత్రం పరిగణలోకి తీసుకోవాలి, కానీ అకాడమిక్ సంబంధించినటువంటి ఎగ్జామ్లో మాత్రము పరిగణలోకి తీసుకోవద్దు. చాలా మంది ఇంటర్ విద్యార్థులు కూడా 1-2 మార్కులు తక్కువ వచ్చినప్పటికి కూడా చాలా బాధపడుతూ ఉంటారు. కొన్ని రోజులు వాళ్ళు మనుషులే కాదు. కాబట్టి ఇక్కడ చూసుకుంటే టెట్ కానీ ఈ రకమైనటువంటి డిఎస్సి ఈ రకమైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కనుక చూసుకుంటే మనకు 0.01 మార్కులు కూడా మనకు డిఎస్సిలో జాబ్ని డిసైడ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో మాత్రం పరిగణించుకోవాలి, కానీ అకాడమిక్ ఇయర్లో మాత్రం 1-2 మార్కులను అస్సలు పట్టించుకోవద్దు. తర్వాత 48వ క్వశ్చన్ కనుక చూసుకుంటే జట్టులో ఎక్స్ట్రా ప్లేయర్ అయినప్పటికీ కూడా జట్టు గెలిచినప్పుడు తానే ఆడి గెలిచినంతగా సంబరాలు చేసుకునే క్రీడాకారుడు ఉపయోగించినటువంటి రక్షక తంత్రం ఇది. జట్టులో ఎక్స్ట్రా ప్లేయర్గా ఉన్నప్పటికీ జట్టు గెలిచినప్పుడు తానే ఆడి గెలిచినట్టుగా సంబరాలు చేసుకునేటువంటి క్రీడాకారుడు ఉపయోగించుకునేటువంటి రక్షక తంత్రం ఇది. ఆప్షన్ 1 ప్రతిగమనం, ఆప్షన్ 2 ప్రక్షేపణం, ఆప్షన్ 3 తదాత్మీకరణం, ఆప్షన్ 4 పరిహారము. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 3 తదాత్మీకరణం అండి. అంటే తను సాధించలేని దాన్ని ఎదుటి వాళ్ళు సాధిస్తే తానే సాధించినట్టుగా ఫీల్ అవ్వడాన్ని మనం ఏమంటాము అంటే తదాత్మీకరణం అంటాము. 49వ క్వశ్చన్ వచ్చేసి పచ్చ కామర్లోనికి లోకమంతా పచ్చగా కనిపించడం అనేటువంటి సామెతలో ఇమిడి ఉన్నటువంటి రక్షక తంత్రం ఏది? ఆప్షన్ 1 ప్రతిగమనము, ఆప్షన్ 2 ప్రక్షేపణం, ఆప్షన్ 3 తదాత్మీకరణము, ఆప్షన్ 4 పరిహారము. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 ప్రక్షేపణము అండి. ప్రక్షేపణం అనేది మనం ఇక్కడ చూసుకుంటే తనలో ఉన్నటువంటి భావోద్వేగాలను ఇతరులపైగా రుద్దుతూ ఉంటారు, తనలో ఉన్నటువంటి తప్పుల్ని మిగతా వారిపైన వేసి రుద్దుతూ ఉంటారు. ఆ రకమైనటువంటి రక్షక తంత్రం ఏంటి అంటే ప్రక్షేపణం. తర్వాత 50వ క్వశ్చన్ వచ్చేసి కొట్లాటలు అంటే బాగా ఇష్టపడే వ్యక్తి తన కోరికను బాక్సర్గా మారి తీర్చుకున్నట్లు ఉపయోగించినటువంటి రక్షక తంత్రం ఏది? ఆప్షన్ 1 ఉదాత్తీకరణము, ఆప్షన్ 2 పరిహారము, ఆప్షన్ 3 ప్రతిచర్య నిర్మితి, ఆప్షన్ 4 ప్రక్షేపణము. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని తెలియజేయండి. దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 ఉదాత్తీకరణం. కొన్ని అంశాలని సమాజం అనేది ఒప్పుకోదు. ఆ రకంగా ఇప్పుడు ఎవరిని పడితే వాళ్ళని బయటికి వెళ్ళి కొడతామంటే సమాజం ఒప్పుకుంటుందా? అలా కాకుండా బాక్సర్గా అయ్యేసి తన కొట్లాటలు అనేటువంటి ఇష్టాన్ని తీర్చుకోవడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ సమాజం ఆమోదించే విధంగా మనకు ఈ రకంగా మనం సాధించడానికి ఉపయోగపడేటువంటి రక్షక తంత్రం ఏంటి అంటే ఉదాత్తీకరణం. తప్పకుండా వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా లైక్ చేయాలి. రేపటి సిలబస్ని కనుక చూసుకుంటే శిశు వికాస అధ్యయన పద్ధతులు, ఇక్కడ మనకు అధ్యయన పద్ధతుల్లో అంత పరిశీలన పద్ధతి, అదేవిధంగా పరిశీలన పద్ధతి, ఇంటర్వ్యూ పద్ధతి లేదా పరీక్ష పద్ధతి, ఈ 3 పద్ధతుల నుంచి రేపు 7 PM లైవ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా 7 PM డైరెక్ట్గా మన ఛానల్ ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ఈరోజు ప్రశ్న కనుక చూసుకుంటే సీరియల్ ఆర్డర్లో 51ది అప్పులు తీర్చలేని వ్యక్తి అప్పు ఇచ్చిన వ్యక్తికి కనబడకుండా తిరిగి తప్పించుకోవడం అనేది, వ్యక్తికి కనబడకుండా తిరగడం అనేది ఈ రక్షక తంత్రానికి చెందినది. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానం క్రింద ఇక్కడ కాదండి, ఖచ్చితంగా మీరు థ్యాంక్స్ కానీ మిగతా ఏదైనా చెప్పుకోవాలనుకుంటే కొంత ఓపిక చేసుకొని క్రింద కామెంట్ సెక్షన్లో చేయండి, గమనించాలి. దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఈ లైవ్ టెస్ట్లో మీకు వచ్చినటువంటి మార్కులని, ఈ టెస్ట్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. వెళ్తున్న వాళ్ళంతా కూడా వీడియోని లైక్ చేసి వెళ్ళండి. ఖచ్చితంగా మీ మిత్రులకు షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.